श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेय वैकुंठं नारायणम् अहं भजे। जगद्गुरु शंकराचार्य हंपी विरूपाक्ष विद्यारण्य स्वामिने नमो नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव। अचला वीक्षकुలకు क्रोधिनाम संवत्सर उगादि शुभाकांक्षलु। श्रीकल्याण गुणावहं रिपुहरं दुःस्वप्नदोषावहं गंगा स्नान विशेष पुण्यवलदं गोदानतुल्यं नृणाम् आयुर्वर्धनमुत्तमं शुभकरं संतान संपत्प्रदं नाना कर्मसु साधनं समुचितं पंचांगमाकर्ण्यताम्। మన సనాతన సాంప్రదాయంలో షష్ఠి సంవత్సరాలు ఉంటాయి। ఈ షష్ఠి సంవత్సరంలో ఈ సంవత్సరానికి గాను క్రోధినామ సంవత్సరము అని పేరు। ఉగాది అనగానే షడ్రసోపేతమైనటువంటి పండుగ। మన ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకొని పండితులచే పఠింపబడినటువంటి పంచాంగాన్ని శ్రవణం చేసుకొని మనమంతా కూడా శుభ అశుభ ఫలితాన్ని తెలుసుకొని ఆ సంవత్సరం పాటు చేసేటువంటి కార్యాచరణని పంచాంగ ఆధారితంగా నిర్ణయం చేసుకుంటుంటాం। జీవితంలో షడ్రసాలని కూడా సమఫలంగా ఉన్నప్పుడే అది ఏదైనా సాధించడానికి ఉపయుక్తమవుతుందని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి। అతిగా ఆనందం పొందినా, అతిగా ఐశ్వర్యం వచ్చినా, అతిగా దారిద్ర్యం వచ్చినా, అతిగా దుఃఖం వచ్చినా అది వినాశనానికే కారణమవుతుంది తప్ప మోక్ష సాధనానికి దారి చూపదని చెప్పేసి పెద్దల విశ్వాసం। దానికి సూచననే ఉగాది పచ్చడి। షడ్రసోపేతమైనటువంటి పచ్చడిని స్వీకరిస్తుంటాం। అంటే దుఃఖము, సుఖము, కష్టము, నష్టము, ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవన్నీ కూడా సరైనటువంటి రీతిలో ఉన్నప్పుడే మానవుడు మాధవుడు కాగలుగుతాడు। పూర్తి దారిద్ర్యం అనుభవించినా, పూర్తి ఐశ్వర్యం ఉన్నా అది మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల అనేక అనార్థాలకు కారణమవుతుంది। కనుక జీవితంలో ఐశ్వర్యం కలిగినప్పుడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖము దారిద్ర్యం సంభవించినప్పుడు కుంగిపోకుండా మనిషి ఒకే రకంగా జీవనం కొనసాగించాలని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి షడ్రసోపేతమైనటువంటి పచ్చడి చెప్పేటువంటి సారాంశం। మనమంతా కూడా చక్కగా మన ఇళ్ళల్లో షడ్రసోపేతమైనటువంటి పచ్చడిని స్వీకరించి ముందు రాబోతున్నటువంటి కష్టాలని ధైర్యంగా సాహసంగా ఎదుర్కొని ముందు రాబోతున్నటువంటి సుఖంతో ఐశ్వర్యాన్ని ఆనందాన్ని అదుపులో పెట్టుకొని తద్వారా మనకు వచ్చేటువంటి ఐశ్వర్యం చేత అనేక ధర్మకార్యాలు చేసి ధర్మాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సర పంచాంగ పఠనాన్ని ప్రారంభం చేస్తున్నాను। ఓం నమో రామలింగాయ। ఈ క్రోధినామ సంవత్సర రాజాది నవనాయక నిర్ణయాన్ని చూద్దాము। ఈ సంవత్సరానికి రాజు కుజుడు, రాజవాహనము నావ। ఈ క్రోధినామ సంవత్సరానికి మంత్రి శనైశ్చరుడు, సేనాధిపతి కూడా శనైశ్చరుడే। పూర్వసస్యాధిపతి కుజుడు, అపరసస్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శనైశ్చరుడు, రసాధిపతి బృహస్పతి, నీరసాధిపతి కుజుడు, పురోహితుడు కుజుడు, గ్రామపాలకుడు శనైశ్చరుడు, గణకుడు బుధుడు, దైవజ్ఞుడు శుక్రుడు, పరీక్షకుడు కుజుడు, పశుపాలకుడు యముడు, స్థానక్షకుడు బలరాముడు, 2 తూముల వర్షము 1 తూముల గాలి ఈ సంవత్సరం ఉండబోతుంది। ఇక ఉపనాయకుల నిర్ణయం చూద్దాం। అశ్వాధిపతి, రత్నాధిపతి, అజాధిపతి, నరాధిపతి, పశ్వాధిపతి, యుద్ధాధిపతి, స్త్రీణాధిపతి శనైశ్చరుడు, మృగాధిపతి, వ్యాపారాధిపతి శుక్రుడు, శుభాధిపతి, గజాధిపతి, కోశాధిపతి, దేవాధిపతి, వ్యవహారాధిపతి, గ్రామనాయక, ఛత్రాధిపతి, వర్షాధిపతి, జంగమాధిపతి కుజుడు, వృక్షాధిపతి చంద్రుడు, సర్పాధిపతి బుధుడు, వస్త్రాధిపతి తటాకాధిపతి బృహస్పతి। ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడవడం వలన ఎలాంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం। ఈ సంవత్సరం రాజు కుజుడవడం వలన లోకమున అగ్నిభయము, శస్త్రభయము, పంటలు తగ్గుట, అల్పవృష్టి, చోరులు, దుర్మార్గం ప్రబలుట కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి। రాజుల మధ్య పరస్పర జయకాంక్షచే యుద్ధములు చేయుటచే సైన్య నష్టములు ఉండవచ్చును।
యుద్ధ తీవ్రతలచే లోకమున భయోత్పాతమును ఏర్పడవచ్చును. ఎరుపు వస్తువులు, ఎర్రని రంగులు గల ధాన్యాలు, కందులు, మిర్చి, పగడము లాంటి రత్నములు, బెల్లము, మద్యము, విషవస్తువులు, చండ్రకర్ర, కలప, కట్టెలు, అగ్ని పదార్థములు అంటే కుజగ్రహ సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా, బంగారము, వెండి, సీసము, ఇనుము, ఉక్కు, మాంసము, యంత్ర పరికరములు, బొగ్గు, పెట్రోల్, కిరోసిన్, ఆముదము, నార, గోనె సంచులు, ఉల్లిపాయలు, పొగాకు, కాఫీ గింజలు, పసుపు, కంచు, ఇత్తడి, రాగి, కంకర, సిమెంట్, కంకర్రాళ్ళు, అల్యూమినియం మొదలగు వస్తువుల ధరలు విపరీతంగా పెరిగేటువంటి సూచనలు ఈ సంవత్సరం కనిపిస్తుంది. రాజవాహనము నావ అవ్వడం వల్ల ఆ ఫలితం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం కుజుడైనటువంటి రాజు నావపై ప్రయాణించగా ప్రజల్లో కల్లోలము, ఆకలి బాధలు, పశు నష్టములు, పంట నష్టములు కలిగి దుర్భిక్షం ఏర్పడేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. రాజులకు యుద్ధ తీవ్రత, నావికా సంబంధమైనటువంటి ఉపద్రవములు, నావలు సముద్రంలో మునుగుట వంటి ప్రమాదాలు కలిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారం స్తంభించుట, రవాణా సౌకర్యములు తగ్గుట, ధాన్యాదుల ధరలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ మంత్రి శనైశ్వరుడు అవ్వడం వల్ల ఈ సంవత్సరం వర్షములు తక్కువై పంటలు తగ్గవచ్చును. దుర్మార్గములచే ప్రజలు ఇబ్బందులు ఏర్పడవచ్చును. చోర, రోగాగ్ని బాధలు, ప్రజలకు ధన, మాన, ప్రాణ హానులు కలగవచ్చును. ధాన్యాదుల ధరలు పెరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం సేనాధిపతి శని అవడం వలన రాజుల మధ్య యుద్ధములు, సైన్య నష్టములు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రజలను ధర్మం తప్పి వ్యవహరిస్తారు. నల్లని ధాన్యములు, నల్లని భూములు చక్కగా ఫలితాన్నిస్తాయి. యుద్ధ ప్రభావంచే సకల దేశవాసులు చలించిపోతారు. నానా విధముల భయములు ఏర్పడేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. రాజకీయ ఒడిదొడుకులు, వ్యాపార ఒడిదొడుకులు, రవాణా సౌకర్యములు తగ్గుట, ధాన్యాదుల ధరలు కొన్ని చోట్ల పెరుగుట, కొన్ని చోట్ల తగ్గుట కలగవచ్చును. పూర్వ సస్యాధిపతి కుజుడు అవ్వడం వలన ఈ సంవత్సరం కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, మెట్ట ధాన్యములు చక్కగా ఫలించవచ్చును. మాగాని పంటలు మధ్యముగా ఫలించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం అపర సస్యాధిపతి ధాన్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల చంద్రగ్రహ సంబంధించినటువంటివి గోవులు చక్కటి పాలిస్తాయి. ప్రజలు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులు కావచ్చును. గొప్ప వర్షములచే సుభిక్షంగా భూమి మారేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, పంచదార ధరలు సరసమై ఉండవచ్చును. అర్ఘాధిపతి శని అవ్వడం వలన సామాన్య వర్షము, చోరాగ్ని బాధలు, ఆహార ధాన్యముల కొరత, రాజకీయ ఒడిదొడుగులు, ప్రజా క్షోభము కలగవచ్చును. నల్లని భూములు, నల్లని ధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మములు, ఇనుము, తారు, నల్ల మందు, నల్ల అవిసలు, నల్ల ఆవాలకు ధరలు సరసముగా ఉండవచ్చును. సూర్యుడు మేష సంక్రాంతి ఫలములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ శనివారము తేదీ 13 ఏప్రిల్ 2024 రోజున రాత్రి 11:19 రవి నిరాయన మేషరాశిలో ప్రవేశిస్తాడు. ప్రవేశ సమయమునకు షష్ఠి తిథి మృగశిర నక్షత్రం ధనుర్లగ్నం అవడం వల్ల సస్య సమృద్ధి, అల్పవృష్టి, వ్యాధి భయములు కలగవచ్చును. రవి ఆద్రా ప్రవేశ ఫలితం. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం శనివారం ఆంగ్ల తేదీ 22 జూన్ 2024 రోజున ఉదయం 8:58 రవి నిరాయన ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం చేస్తారు. ప్రవేశ సమయమునకు పాడ్యమి తిథి, మూలా నక్షత్రము, శుక్లనామక యోగము, బాలవనామక కరణము, కర్కాటక లగ్నము, జ్యేష్ఠాది పంచమండలం అయినందువలన సామాన్య వృష్టి, సస్యవృద్ధి అవుతుంది. నానావిధ భయోత్పాదములు, జనులలో ఆలోచన రాహిత్యం కలిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. రోహిణి చక్రఫలము. శ్రీ క్రోధినామ సంవత్సరం ఎందు తటాకమందు రోహిణి వాసమైనందున సువృష్టి, సస్యవృద్ధి, తృణవృద్ధి, ధనవృద్ధి, పాడి పంటలు సమృద్ధిగా పండుట, ధరలు సరసముగా ఉండవచ్చును. ఇక క్రోధినామ సంవత్సర వర్ష ప్రమాణాన్ని గమనిద్దాం. 60 యోజనముల వెడల్పు, 100 యోజనములు గల కొలుచు పాత్ర కలిగి ఉండటచే 9 భాగములు సముద్రం యందు, 9 భాగములు పర్వతముల యందు, 2 భాగముల వర్షం భూమి యందు కురుస్తుంది. సస్యానుకూల వర్షం ఉంటాయి. పాడి పంటలు సమృద్ధిగా ఉండేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ప్రజలు సుఖ సౌఖ్యములు అనుభవిస్తారు. ధనధాన్యాల ధరలు తగ్గేటువంటి సూచనలు ఉన్నాయి. ఉత్పత్తి అధికమవడిచే ధరలు తగ్గేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో రాశుల వారిగా ఆదాయ వ్యయములు, రాజ్యపూజ్య అవమానాలని గమనిద్దాం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2,
రాజ్యపూజ్యం 6, అవమానం 6. సింహరాశి జాతకులకి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. సింహరాశి జాతకులకు ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ కన్యారాశి జాతకులకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. తులారాశి జాతకులకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా గోచరిస్తుంది. ఇక వృశ్చిక రాశి జాతకులకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనస్సు రాశి జాతకులకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మకర రాశి జాతకులకి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి జాతకులకి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. మీనరాశి జాతకులకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. కర్తరి నిర్ణయం. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్తరి నిర్ణయాన్ని చూద్దాం. చైత్ర బహుళ ఏకాదశి శనివారం తేదీ 4 మే 2024 నుంచి మొదలుకొని వైశాఖ పంచమి మంగళవారం తేదీ 28 మే 2024 వరకు వాస్తు కర్తరి దోషం ఉంది కనుక ఈ సమయంలో నూతనంగా ద్వారములు పెట్టడం, చెట్లు నరుకుట లాంటి చేయడం దోషప్రాయంగా పండితులు చెప్తున్నారు. ఇక గురుమౌఢ్య నిర్ణయం చూద్దాం. ఈ సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి శనివారం తేదీ 4 మే 2024 నుంచి మొదలుకొని వైశాఖ ద్వాదశి సోమవారం తేదీ 3 జూన్ 2024 వరకు గురుమౌఢ్యము సంభవిస్తుంది కనుక ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇక శుక్రమౌఢ్య నిర్ణయం చూద్దాం. ఈ సంవత్సరం చైత్ర బహుళ సప్తమి మంగళవారం తేదీ 30 ఏప్రిల్ 2024 మొదలు ఆషాఢ శుద్ధ చవితి బుధవారం తేదీ 10 జూలై 2024 వరకు శుక్రమౌఢ్యమి దోషం ఉంటుంది కనుక ఈ సమయంలో కూడా వివాహాది శుభకార్యములు, నూతన వాహనం కొనుగోట శ్రేయస్కరం కాదు. ఈ క్రోధినామ సంవత్సర పుష్కర నిర్ణయం చూద్దాం. ఈ సంవత్సరం చైత్ర బహుళ అష్టమి బుధవారం తేదీ 1 మే 2024 రోజున సార్థ త్రికోటి తీర్థరాజా సహిత నర్మదా నదికి పుష్కరారంభం అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నర్మదా నదికి అనగా రేవా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ పుష్కర సమయాల్లో చేసేటువంటి జపదానాలు, పితృకార్యాలు చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం సంభవించేటువంటి గ్రహణాల విషయాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణములు లేవు. గ్రహణాలు లేనప్పుడు, గ్రహణ స్పర్శ భారతదేశం మీద లేనప్పుడు ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఏ రోజుల్లో గ్రహణాలు వస్తున్నాయో తెలుసుకుందాం. కాకపోతే ఆ గ్రహాలు ఏవి కూడా భారతదేశంపై ఎలాంటి స్పర్శని ఇవ్వడం లేదు కనుక ఎలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. గ్రహణాలు మనకు కనిపించవు కనుక ఎలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఏ రోజుల్లో గ్రహణం అంతరిక్షంలో సంభవిస్తుందో తెలుసుకుందాం. తేదీ 18 సెప్టెంబర్ 2024 రోజున సంభవించేటువంటి చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. అలాగే 2 అక్టోబర్ 2024 నాటి సూర్యగ్రహణం కూడా మన ప్రాంతంలో అనగా భారతదేశంలో కనిపించదు. తేదీ 13 మార్చ్ 2025 నాటి చంద్రగ్రహణం అది కూడా మన భారతదేశంలో కనిపించదు. తేదీ 29 మార్చ్ 2025 నాటి సూర్యగ్రహణం కూడా మన ప్రాంతంలో అనగా భారతదేశంలో ఇక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా గ్రహణ స్పర్శ ప్రభావం ఉండదు కనుక కనిపించినటువంటి గ్రహములకు ఎలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఇక మకర సంక్రాంతి నిర్ణయం చూద్దాం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర పుష్య బహుళ పాడ్యమి మంగళవారం తేదీ 14 జనవరి 2025 రోజున పగలు 2:40 పుష్యమి నక్షత్ర విష్కాంభయోగము బాలవకరణమున వృషభ లగ్నం యందు రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 3 శిరస్సులు, 2 ముఖాలు, 4 నాలుకలు, 3 నేత్రములు, పొడవైన చెవులు, ఎర్రని దంతములు, పొడవైన ముక్కు, 8 బాహువులు, 2 పాదములు కలిగి వికృతమైన నల్లని శరీర ఛాయ, 100 యోజనముల ఎత్తు కలిగి 12 యోజనముల వెడల్పు కలిగినటువంటి భీకారమైనటువంటి ఆకారం కలిగి ఉంటాడు ఈసారి సంక్రాంతి పురుషుడు. ఆ విధంగా సంక్రాంతి పురుషుడు ఉద్భవించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం. ఇక సంక్రాంతి పురుషుని యొక్క నామధేయము మహోదరుడు. ఈ నామం వల్ల చోరులకు నాశనం కలుగును. బిల్వోదక స్నానం చేయడం వల్ల మహాభయం కలుగజేయును. తిలాక్షత ధారణం వల్ల నువ్వుల పంటకు హాని చేకూర్చును. పీత వస్త్రం యుద్ధానికి కారణమవుతుంది. చందనలేపం వలన విప్రులకు హాని కలుగును. జాజి పుష్పం వలన సకల శుభాలు సిద్ధిస్తాయి. ముత్యములు ధరించడం వలన శుభదాయకంగా సూచిస్తుంది. వెండి పాత్ర ధరించడం సుభిక్షానికి సంకేతం. ఆహారం పాయసం అవడం వల్ల పశువులకి హాని సూచిస్తుంది. వ్యాఘ్ర వాహనమై ఉండడం వల్ల మృగనాచరం గోచరిస్తుంది. రక్త ఛత్రం ధరించడం వల్ల యుద్ధ భయం కనిపిస్తుంది. దక్షిణ దిగ్గమనం వల్ల దేశానికి అరిష్టం సూచిస్తుంది. క్రోధజ్యేష్ఠ చేత జనహాని సంభవిస్తుంది. ఖడ్గధారణం వలన యుద్ధ భయం కలుగుతుంది. కృష్ణపక్షం అవడం వలన సువృష్టి పాడి పంటల వృద్ధి కనిపిస్తుంది.
మంగళవారం రోజున సంక్రమణం కనుక ప్రజా దుఃఖం కనిపిస్తుంది. పాడ్యమి తిథి వలన క్షామము, అపరాహ్న వేళ కనుక వైశ్యులకి హాని, వృషభగ్నం అవడం వలన సుఖలోలత్వం కలిగేటువంటి సూచనలు ఈ సంక్రాంతి పురుషుని యొక్క ప్రవేశం చేత ఇటువంటి అశుభ ఫలితాన్ని పొందనున్నాము. ఈ క్రోధినామ సంవత్సరంలో మేషాది 12 రాశుల యొక్క రాశి ఫలాలని అలాగే ఆదాయ వ్యయములని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు మేషరాశి జాతకులు. ఈ మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. గురు సంవత్సరాది నుండి ఏప్రిల్ 30 వరకు మేషరాశిలో సంచారం చేయడం వలన స్థానచలనములు కలుగును. వృత్తి యందు చిక్కులు, బుద్ధి భ్రంశం, అధికారుల వల్ల భయము, అధిక వ్యయం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. 1 మే నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో బృహస్పతి సంచారం వలన చక్కటి శుభ ఫలితాలు పొందవచ్చును. శని రాహు కేతుల ప్రభావం వల్ల విశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనం అమర్చుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యవహార విషయాలయందు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు అనుభవిస్తారు. దీర్ఘ సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభకార్యాల్లో తరచుగా పాల్గొంటారు. శుభకార్యాలు చేస్తారు. విద్యార్థులు గతంలో సాధించలేనటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. రాజకీయంగా ప్రజల విశ్వాసం పొందవలసినటువంటి అవసరం ఉంటుంది రాజకీయ నాయకులకి. ఇక ఫైనాన్స్ రంగం వారికి ఆదాయంలో వృద్ధి సాధిస్తారు. విందులు, భోజనాలు, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభకార్యాల్లో తరచుగా పాల్గొంటుంటారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. కొత్త వారి పరిచయం ఏర్పడి నూతన వ్యాపారాలకి మరియు ఆదాయ మార్గాలకి శ్రీకారం చుడతారు. విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చక్కటి అనుకున్నటువంటి స్థానంలో ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ లభించి పదోన్నతి సాధించేటువంటి గ్రహగమనం కనిపిస్తుంది. నూతన వస్తువులు కొనుట, గృహం నిర్మాణం చేయుట, మధ్యవర్తి ద్వారా గతంలో ఇబ్బందులకు గురి చేసినటువంటి భూ సమస్యలు పరిష్కారం అవ్వడం, వ్యవసాయంలో మంచి లాభం కలుగుతాయి. మీ అవసరాలకు ధనం ఏదో రూపంలో అందుతుంది. తద్వారా అనేక శుభకార్యాలు చేస్తారు. ఇతరులకు కూడా సహాయం చేసేటువంటి లక్షణం కలిగి ఉంటారు ఈ సంవత్సరం. ఇంతకుముందు గతంలో స్తంభించినటువంటి సకల కార్యాలన్నీ కూడా విజయం పొందుతారు. ఉద్యోగాల్లో మీకు అప్పచెప్పినటువంటి పనులన్నీ చక్కగా పూర్తి చేసుకొని అధికారుల యొక్క చక్కటి మన్ననలు పొందుతారు. గతంలో ఉన్నటువంటి కుటుంబ వివాదాలన్నీ కూడా పరిష్కారమై సన్నిహితులతో, బంధుమిత్రులతో కూడి ఆనందమైనటువంటి జీవితం గడుపుతారు. గృహంలో తరచుగా శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. చిత్తశుద్ధితో అట్లాగే దూర బంధువులతో సంబంధాలు బలపడతాయి. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటారు. సంతానంపై, భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి కనుక తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉన్నప్పటికీ పనియందు ధ్యాస వహించాలి. ప్రలోభాలకు గురై ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన కార్యరూపం దలుస్తుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ పంట ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ సందర్శనలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. ఇది ఈ సంవత్సరం మేషరాశి వారి రాశి ఫలాలు. ఇక వృషభ రాశి వారి రాశి ఫలాలు చూద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు వృషభ రాశి జాతకులు. ఈ వృషభ రాశి జాతకులకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి గురుడు ఉగాది నుండి లోహమూర్తిగా, తదుపరి మే 1 నుండి జన్మమున రజతమూర్తిగా సంచరిస్తారు. శని ఈ సంవత్సరమంతా రాజ్యమందు స్వర్ణమూర్తిగా, రాహుకేతులు సంవత్సరమంతా లాభ పంచమ స్థానంలో సువర్ణమూర్తులుగా సంచరిస్తారు. వృషభ రాశి వారికి సంవత్సరంలో సామాన్య స్థితిలో ఉన్నప్పటికీ పట్టుదల, కృషి వల్ల అతి ప్రయాసపై కార్యములు సాధిస్తారు. ఆప్తులతో విరోధం, మానసిక అశాంతి, నిత్యం ధన వ్యయం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు ఒడిదొడుగులతో సాహసోపేతమైనటువంటి జీవనం సాగిస్తారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల సహాయం లభిస్తుంది. మీకంటూ ఓ సానుభూతి మార్గం ఏర్పడుతుంది. సకాలంలో సందర్భాన్ని తగినటువంటి నిర్ణయం తీసుకొని విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఉన్నతంగా విలాసంతో జీవితం గడుపుతారు. కుటుంబ బాధ్యతలు మీపై పడతాయి. విద్యార్థులకు గురు జన్మంలో సంచరించడం వలన ఆశించినటువంటి ర్యాంకులు రాకపోవడం వలన మానసిక వేదనకి కారణమవుతుంది. కొంచెం ఓర్పుగా ఉండాల్సినటువంటి సమయం. సంకల్ప సిద్ధికి ఓర్పే ప్రధానం. అవకాశాలు అందినట్టే జారిపోతాయి.
ఆత్మస్థైర్యంతో మెలగాలి, పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు, తరచూ కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అయితే ఈ సంవత్సరం ద్వితీయార్థం నవంబర్ నుంచి కలిసొచ్చేటువంటి సమయంగా చూడవచ్చు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహంలో మార్పులు కనిపిస్తుంది. సంతానానికి, వివాహానికి చక్కటి యోగం అని చెప్పుకోవచ్చు. శుభకార్యాలని ఘనంగా చేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. నూతన పెట్టుబడులు, సంస్థల స్థాపనలపై దృష్టి సారిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదురబడుతుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయులకి స్థానచలనాలు ఏర్పడేటువంటి సూచనలున్నాయి. విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం వస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. స్థిర చర ఆస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ధార్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శనైశ్వరుడికి తైలాభిషేకం, రాహుకేతుల పూజలు, రుద్రాభిషేకం ఈ రాశి వారికి చక్కటి ఫలితాన్ని అందజేస్తాయి. ఇది వృషభ రాశి వారి రాశి ఫలాలు. మిథున రాశి ఫలాలు చూద్దాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి బృహస్పతి ఈ సంవత్సరాది నుండి లాభమెందు సువర్ణమూర్తిగా, ఆ తదుపరి 1 మే 2024 నుంచి సంవత్సరం అంతా కూడా వ్యయమందు లోహమూర్తిగా, శని సంవత్సర పర్యంతము భాగ్యమందు తామ్రమూర్తిగా, రాహుకేతములు సంవత్సరమంతా రాజ్య చతుర్థ స్థానంలో ఎందు లోహమూర్తిగా గోచరిస్తారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరమంతా సామాన్యముగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యవహార, వ్యాపారాల యందు జాగ్రత్త అవసరం. చేయు ప్రయత్నములు కలిసి రావు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆప్తుల సహకారం పొందగలరు. వ్యవసాయము సామాన్య ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యంపై దృష్టి, శ్రద్ధ అవసరం. అన్ని రకముల వ్యాపారాల యందు ఆదాయం సామాన్యంగా గోచరిస్తుంది. కళాకారులకు, స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి ఆశించినటువంటి ఫలితం ఉండకపోవచ్చు. ఉన్నతమైన వృత్తుల్లో ఉన్నవారికి, ఉద్యోగులకు సమర్థకు తగినటువంటి రాణింపు ఉండదు. ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం రాజకీయంలో ఉన్నటువంటి వారు పూర్తిగా స్వార్థంతో కూడినటువంటి వ్యవహార శైలి నడిపిస్తారు. కనుక ఎన్నికల్లో మీరు అనుకున్నటువంటి స్థానాల్లో ఎన్నిక కావడరు. కంప్యూటర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కాస్త స్థితి అనుకూలంగా ఉండును. ఆర్థిక సంబంధిత వ్యాపారాల యందు ఒడిదొడుకులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. ఇవన్నీ కూడా మానసిక ఆందోళనకు దారితీస్తూ ఉంటాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం శుభ విశ్రమ ఫలితాలు. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇవన్నీ కూడా ఆశాజనకంగానే ఉంటాయి. ఏ విషయంలో కూడా తొందరపడవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉన్నట్లే అనిపిస్తుంది. నూతన పెట్టుబడులు కలిసి రావు. వివాహయత్నం ఫలిస్తుంది. వధూవరుల జాతక పొంతన ప్రధానం. దంపతుల మధ్య తరచూ కలహాలు సంతాన విషయంలో శుభ ఫలితాలను ఇస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకల్లో, శుభకార్యాల్లో పాల్గొంటారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. సొంతంగా ఏదైనా చేయాలనేటువంటి మీ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. సంస్థ స్థాపనలకు అనుకూలం. ఆరోగ్యం పట్ల నిత్యం జాగ్రత్త వహించాల్సిన సూచన కనిపిస్తుంది. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. సంతాన వైఖరి ఇబ్బందులకు దారితీస్తుంది. విఘ్నతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గణనీయమైనటువంటి పురోభివృద్ధి అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం, ఉపాధ్యాయులకు స్థానచలనం, విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయ రంగాల వారికి ఆశించినటువంటి మద్దతు ధర లభించదు. చేతి వృత్తుల వారికి, కార్మికులకు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశి వారికి సూర్యభగవాను యొక్క ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇది మిథున రాశి వారి రాశి ఫలాలు. ఇక కర్కాటక రాశి వారి రాశి ఫలాలు చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో, పుష్యమే నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో, ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు కర్కాటక రాశి జాతకులు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి బృహస్పతి ఉగాది మొదలు నుంచి రాజ్యమున తామ్రమూర్తిగా, ఆ తరువాత 1 మే 2024 నుండి సంవత్సరాంతం వరకు లాభమందు తామ్రమూర్తిగా, శనైశ్వరుడు ఈ సంవత్సరమంతా అష్టమంలో రజతమూర్తిగా, రాహుకేతములు సంవత్సరమంతా భాగ్య తృతీయములందు సువర్ణమూర్తిగా గోచరిస్తున్నారు. కనుక శుభ అశుభ ఫలితాన్ని విశ్రమంగా పొందుతారు. వ్యవహార విషయాలందు తీవ్ర జాప్యము,
వ్యయ ప్రయాసాల వల్ల మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి. వృత్తి ఉద్యోగాదులలో శ్రమ అధికమవుతుంది. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రయత్నములు యోగిస్తాయి. శుభకార్య ప్రయత్నములు చేస్తారు. వ్యవసాయ పరంగా సామాన్య ఫలితాలుంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలం. విద్యార్థులకు అధిక శ్రమ చేస్తే కానీ విజయం సాధించలేరు. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు కొంత ఆటుపోటుకు లోనవుతారు. స్వతంత్ర వృత్తుల వారు, కళాకారులు సమస్యలు ఎదుర్కొంటారు. సాంకేతిక రంగంలో చక్కటి వృద్ధి ఉంటుంది. నూతన పరిచయాలతో జాగ్రత్త అవసరం. నిరంతరం కృషితో వృద్ధి సాధిస్తారు. దంపతుల మధ్య చీటిమాటికి కలహాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ సిఫారసుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కానీ ఏర్పడేటువంటి ప్రతి పరిచయం పట్ల జాగ్రత్త వహించాలి. విద్యార్థులకి కష్ట సమయం చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నప్పటికీ స్థానచలనము లేదా ఎక్కువ కాలం ఆ ఉద్యోగాన్ని చేయలేకపోవడం అటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు. ఆలయాలకు విరాళాలు ఇస్తుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తుంటారు. శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం, అఘోర పాశుపత రుద్రహోమం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషాల నుంచి విముక్తి లభించి చక్కగా ఆ శని యొక్క దోషం తీవ్రత తగ్గించే విధంగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరం శివార్చన, ప్రదోష కాలంలో మహాలింగార్చన లాంటి కార్యక్రమాలు చేయడం చేత అష్టమ శని ప్రభావం వల్ల తప్పించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది కర్కాటక రాశి వారి ఫలాలు. ఇక సింహరాశి వారి ఫలాలు. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు సింహరాశి జాతకులు. ఈ సింహరాశి జాతకులకి ఈ సంవత్సరం ఆదాయం 2, 14 వ్యయం, రాజ్యపూజ్యం 2, అవమానం 2. సింహరాశి వారికి బృహస్పతి ఉగాది నుండి భాగ్యమున రజతమూర్తిగా, తదుపరి 1 మే 2024 నుంచి రాజ్యమున సువర్ణమూర్తిగా, శని సంవత్సరమంతయు సప్తమున లోహమూర్తిగా, ఇక రాహుకేతువులు సంవత్సరమంతా అష్టమ ద్వితీయములందు తామ్రమూర్తులుగా గోచరిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ గ్రహ కలయికలను బట్టి శుభ విశ్రమ ఫలితాలు ఉంటాయి. గోచారరీత్యా గురుడు ఇబ్బందులు కలుగజేస్తాడు. ఆప్తులతో విరోధములు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యవహారపరంగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. నూతన ప్రయత్నములు సిద్ధిస్తాయి. ఏదైనా కొనుగోలు చేసేటువంటి విషయంలో నిదానము అవసరం. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా సాధించాలంటే కావాల్సిన కన్నా శ్రమ అధికంగా చేయాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి. మీరు చేసేటువంటి అన్ని ప్రయత్నాల్లో ప్రతిబంధకములు ఎక్కువ అయినప్పటికీ ఏదో కారణం చేత ఆలస్యమైన ఈ సంవత్సరం వరకు పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారు ప్రజాశ్రేయస్సుకై ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ప్రజల్లో అంతగా పోయేటువంటి సూచనలు కనిపించడం లేదు. శ్రమ అధికమవడం వలన ప్రజల్లో గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కళాకారులు మరియు అన్ని రకముల స్వాతంత్ర వృత్తులు చేసేటువంటి వారు నూతన ప్రక్రియల వలన ఆదాయం పొందుతారు. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు. నగదు, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. మీరు మీ శ్రీమతి వైఖరితో ఆశించినటువంటి మార్పు వస్తుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించినటువంటి సంబంధం కుదరకపోవచ్చు. కార్యసిద్ధికి మరింత శ్రమించాల్సినటువంటి సందర్భం. చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు. పత్రాల సవరణలు అనుకూలించవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకి పదోన్నతి, స్థానచలనం గోచరిస్తుంది. అధికారులకు కింది స్థాయి ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి కష్టకాలం అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాభివృద్ధి కనిపిస్తుంది. వైద్య, న్యాయ, సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారు ఆదాయం అభివృద్ధి చెందుతుంది. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ వ్యాపారం చేసేటువంటి వారికి అనుకున్నటువంటి స్థాయిలో ఆదాయం ఉండదు. ఈ సంవత్సరం వీరు సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ సంవత్సరం సింహరాశి ఫలితాలు. ఇక కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల్లో, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు కన్యారాశి జాతకులు. కన్యారాశి జాతకులకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి బృహస్పతి ఉగాది నుండి మొదలుకొని అష్టమంలో లోహమూర్తిగా ప్రతికూల ఫలితాన్ని ఇచ్చినప్పటికీ 1 మే 2024 నుండి సంవత్సరం వరకు భాగ్యంలో అంటే నవభావంలో రజతమూర్తిగా గోచరించడం వల్ల చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. శని సంవత్సరం అంతా కూడా షష్టమ స్థానంలో తామ్రమూర్తిగా, రాహుకేతులు సప్తమ జన్మస్థానంలో ఉండడం వల్ల కాస్త ఒడిదొడుకులతో కూడుకున్నటువంటి దాంపత్య జీవనం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది. గతంలో చేసినటువంటి రుణాల నుంచి విముక్తి పొందేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగాల్లో పై అధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి అనేక శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వాహనాలు, వస్తువులు, గృహాలు కొనుగోలు చేసేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీ సొంత నిర్ణయమే కాకుండా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచన చేసుకుంటూ మీ శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు, అదేవిధంగా నిర్ణయాలు చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా వరకు అపాయాన్ని తగ్గించుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కళాకారుల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్వతంత్ర వృత్తుల వారికి శ్రమకు తగినటువంటి ఫలితం
ఉంటుంది. సాంకేతిక రంగంలో సామాన్య స్థితిలో ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలందు ఇబ్బందులు ఏర్పడక తప్పు. అయినప్పటికీ ఏదో రకంగా కార్యం పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయంగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ బృహస్పతి యొక్క ఫలం చేత కావాల్సినటువంటి స్థానం కాకుండా ఆ కింది స్థానమైన ఎన్నికల్లో విజయం పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నూతన విధానం అనుసరించి వ్యాపారాలందు వృద్ధి చేసుకోగలుగుతారు. విద్యార్థులకి అధికమైన సాధన చేత ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. విలాసమైనటువంటి వస్తువులు, వాహనం కొంటారు. దీర్ఘకాలికంగా తీరినటువంటి కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం తీర్చుకోగలుగుతారు. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. మీ ప్రమేయంతో శుభకార్య నిశ్చయమవుతుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభం చేసేటువంటి సమయంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. శకునాలను పట్టించుకోకుండా మనోధైర్యంతో వ్యవహరించడం మంచిది. ఆశించినటువంటి పదవులు దక్కేటువంటి సూచనలు కనిపించడం లేదు. ఏది జరిగినా ఒకందుకు మన మంచికి అనేటువంటి ఆలోచన ధోరణితో ఈ సంవత్సరం గడపాలి. పన్నుల చెల్లింపులో అలక్ష్యం తగదు. వ్యవసాయం చేసే వారికి సామాన్యటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయార్థంలో చక్కటి ఫలితాలు పొందవచ్చు. తరచూ ఆలయాలు సందర్శిస్తుంటారు. ధర్మకార్యాలు ఆచరిస్తుంటారు. సాంఘిక కార్యకలాపాలకి జోలికి పోవద్దు. గురు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. కనుక గురువారం రోజు దత్తాత్రేయ స్వామి దర్శనం, గాన్గాపూర్ క్షేత్ర సందర్శనం, రుద్రాభిషేకం చేయడం చేత చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు. ఇది కన్యా రాశి వారి ఫలాలు. ఇక తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు తులారాశి జాతకులు. తులారాశి జాతకులకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి బృహస్పతి ఉగాది నుండి సప్తమున తామ్రమూర్తిగా, ఆ తదుపరి 1 మే 2024 నుంచి సంవత్సరం అంతా కూడా అష్టమున లోహమూర్తిగా, శని సంవత్సర పర్యంతం పంచమున స్వర్ణమూర్తిగా, రాహుకేతులు షష్ఠ వ్యయస్థానంలందు లోహమూర్తిగా గోచరిస్తున్నారు. ఈ తులారాశి వారికి సంవత్సరం శుభ అశుభ విశ్రముగా ఉంటుంది. అన్ని విషయాలందు అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా సందర్భాల్లో ఫలితములు సంతృప్తి నీయకుండా పోతాయి. వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు, స్థిరాస్తి వృద్ధి, కార్యాచరణ, శుభకార్యాచరణ జరుగుతాయి. వ్యవసాయం రంగంలో ఉన్నటువంటి వారికి లాభం చూస్తారు. అన్ని రకంలో స్వతంత్ర వృత్తి వారికి, కళాకారులకి సంతృప్తికరమైనటువంటి ఉపాధి లభిస్తుంది. విద్యార్థులకి చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. వ్యాపార పరంగా ఒడిదొడుగులు ఉన్నప్పటికీ ఉన్నత వృత్తుల వారు, కంప్యూటర్, ఫైనాన్స్ రంగం వారికి వృద్ధి ఉంటుంది. రాజకీయాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. దానివల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది. బంధుమిత్రులతో కలహాలు, తలపెట్టినటువంటి పనుల్లో చికాకులు అధికమవుతాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం తరపు నుంచి ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అవగాహన లేనటువంటి విషయాలకి దూరంగా ఉండడం శ్రేయస్కరం. పట్టుదలతో శ్రమిస్తే విద్యార్థులకి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. అవివాహితులకి శుభయోగంగా ఉచ్చరిస్తుంది. ఈ రాశి జాతకుల ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి కలిసి వస్తుంది. అది కాస్త వీరికి అధికారుల నుంచి వేధింపులకి, స్థానచలనానికి కారణమవుతుంది. కాబట్టి చేసేటువంటి వృత్తుల్లో చేసేటువంటి ప్రతి కార్యం చాలా జాగ్రత్త వహిస్తూ చేస్తూ ఉండాలి. కళ, క్రీడా రంగంలో వారికి ప్రోత్సాహకరంగానే ఉంటుంది. వాహన, అగ్ని, ఇతరితర ప్రమాదాలు ఎదురేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తరచూ దైవ కార్యాల్లో పాల్గొనాలి. దాని ద్వారా జరిగేటువంటి కీడు నుండి బయటపడగలుగుతారు. ఈ రాశి జాతకులు రుద్రాభిషేకం, శనికి తైలాభిషేకం, రాహుకేతుల యొక్క శాంతి చేసుకోవడం, నదీ స్నానం చేయడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇది తులారాశి ఫలితాలు. ఇక వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు వృశ్చిక రాశి జాతకులు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి గురుడు ఉగాది నుండి షష్ఠమున స్వర్ణమూర్తిగా, ఆ తరువాత 1 మే 2024 నుండి సంవత్సరాంతం వరకు సప్తమున తామ్రమూర్తిగా, శని సంవత్సరాంతం వరకు చతుర్థమున రజతమూర్తిగా, రాహు కేతులు సంవత్సరమంతా కూడా పంచమ లాభస్థానాలందు తామ్రమూర్తిగా గోచరిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ గ్రహ యొక్క కలయికల వల్ల వ్యవహార విషయాలందు, ఆర్థిక లావాదేవీల యందు అప్రమత్తత అవసరం. వృత్తి ఉద్యోగ వ్యవహారాలందు నిరాశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక నిర్ణయాలను, ముఖ్యమైనటువంటి వాటిని వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సంబంధం లేనటువంటి పనులకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కళాకారులకి ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి వృద్ధి సామాన్యంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి కలిసి వస్తుంది. వ్యాపార పరంగా నూతన ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఫలిస్తాయి. సంకల్ప సిద్ధి ప్రధానం, కృషి ప్రధానం. ఎవరిపైన ఆధారపడకూడదు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. మీ వృత్తుల్లో చేసేటువంటి ఆదాయ వ్యయాల అంచనాలు విరుద్ధంగా ఉంటాయి. తరచూ రుణాలు చేయాల్సినటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. స్థిరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు, ప్రలోభాలకి లొంగవద్దు. బంధుమిత్రులతో సత్సంబంధాలు
నెలకొంటారు. దాన్ని అదే విధంగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణాలు చేపడతారు. బిల్డర్లు కార్మికులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో గణనీయమైనటువంటి పురోగతి సాధిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం, కనకధార స్తోత్రం, రుద్రాభిషేకం, గోసేవ చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు. ఇక ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు ధనస్సు రాశి జాతకులు. ధనస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఇక ధనస్సు రాశి వారికి బృహస్పతి ఉగాది నుంచి పంచమున రజతమూర్తిగా, తదుపరి మే 1 నుండి సంవత్సరాంతం వరకు షష్టమున, శని సంవత్సరమంతం తృతీయమున లోహమూర్తిగా, రాహుకేతువులు సంవత్సరమంతం చతుర్థ రాజ్యస్థానంలో సువర్ణమూర్తిగా గోచరిస్తారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి చక్కటి వృత్తి ఉద్యోగ వ్యవహారాలందు సమస్యలు ఏర్పడినా సమర్థవంతంగా అధిగమిస్తారు. తలబెట్టినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూల ఫలితాలు ఇస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలందు అప్రమత్తత అవసరం. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. వ్యవసాయ రంగంలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు సరైన లక్ష్యంతో విద్యావకాశాలను అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్ర వృత్తుల్లో ఒడిదొడుకులు సహజంగా ఉంటాయి. రాజకీయ రంగం వారు ప్రజాశ్రేయస్సుకి అభివృద్ధికి పాటుపడతారు. పొదుపు పథకాలు కనిపిస్తాయి. ఖర్చులు సామాన్యం. సంకల్ప సిద్ధి, వ్యవహార జయమున్నాయి. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ ప్రయత్నాలలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవివాహితులకి శుభయోగం కనిపిస్తుంది. మీ చొరవతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. గృహ మార్పులు అనివార్యం. స్థిర చరాస్తుల కొనుగోలుకి అనుకూలమైనటువంటి సమయం. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి రెండవ పంట ఆశించిన దిగుబడినిస్తుంది. పంటకు తగిన మద్దతు ధర పొందుతారు. సంకల్ప సిద్ధికి శివదర్శనం, హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇది ఈ సంవత్సరం ధనస్సు రాశి వారి ఫలితాలు. ఇక మకర రాశి వారి ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు మకర రాశి జాతకులు. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి బృహస్పతి ఉగాది వరకు చతుర్థమున లోహమూర్తిగా, ఆ తర్వాత మే 5, 2024 నుండి పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా గోచరిస్తాడు. శని సంవత్సరమంతయు ద్వితీయమున తామ్రమూర్తిగా, రాహుకేతువులు సంవత్సరాంతం వరకు తృతీయ భాగ్యస్థానాల్లో రజతమూర్తిగా గోచరిస్తారు. మకర రాశి వారికి ఈ సంవత్సరమంతా శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. స్థిరాస్తులు సంపాదించుకునేటువంటి సందర్భం ఏర్పడతాయి. తద్వారా ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణములు వల్ల వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు మనోవేదనకి దారితీస్తాయి. అన్ని రకముల వృత్తి వ్యవహారాల వారికి సంతృప్తికరమైనటువంటి ఆదాయం ఉంటుంది. సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి వృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకి ఊహించిన ఫలితాలు పొందాలంటే శ్రమ అధికంగా చేయాల్సి వస్తుంది. శుభకార్యాలని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తు చేపడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. గృహంలో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పదవుల స్వీకరణకు అడ్డంకులు తొలుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి న్యాయపరం నుండి చిక్కులు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరచూ పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తుంటారు. కళా క్రీడాకారులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి వరసిద్ధి వినాయక ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గోసేవ చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇది మకర రాశి ఫలాలు. ఇక కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి ఉగాది నుండి బృహస్పతి తృతీయమున తామ్రమూర్తిగా, ఆ తదుపరి మే 1, 2024 నుండి చతుర్థమున లోహమూర్తిగా, శని సంవత్సర పర్యంతము జన్మంలో రజతమూర్తిగా, రాహుకేతువులు ద్వితీయంలో, అష్టమంలో లోహమూర్తులుగా గోచరిస్తున్నారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. అన్ని రకముల ప్రయత్నాలందు ఫలితం నిరాశంగా ఉంటుంది. ఆర్థికంగా అస్తవ్యస్తమవుతారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తప్పవు. అనవసరమైనటువంటి ప్రయాణములు, అనారోగ్య సమస్యలు, వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వ్యవహార విషయాల పట్ల తీవ్ర జాప్యము వల్ల మనోవేదన పొందుతారు. శుభకార్య ప్రయత్నములు నెరవేరగలవు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు అభివృద్ధి నామమాత్రంగానే ఉంటుంది. నూతన ప్రయత్నాలు పెద్దగా సిద్ధించవు.
ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇచ్చినటువంటి రుణం సమయానికి తిరిగి రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులకి దారితీసి మళ్ళీ వీరు రుణం చేసేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. సాంకేతిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకి ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. రాజకీయ రంగంలో నిలుదుకొనకు చిత్తశుద్ధితో ప్రజాభివృద్ధికై పాటుపడ్డప్పటికీ అంతగా అనుకూలించకుండా పోతుంది. ఏలనాటి శని ప్రభావం వల్ల, గురుబలం లోపం వల్ల అధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊహించిన విధంగా ఖర్చులు, చేతిలో ధనం నిలవదు. ఆచితూచి అడుగు వేయాలి. భార్యాభర్తల మధ్య అకారణ కలహాలు కాస్త పెద్దగై బంధుమిత్రులతో విభేదాలకి, అదేవిధంగా పూర్తి స్థాయిలో కోర్టు వరకు వెళ్లాల్సినటువంటి సందర్భాలు ఏర్పడతాయి. మతి స్థిమితం కోల్పోయేటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం, వ్యసనాలకి లోనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి లేదా విద్యార్థులకి, విద్యాలయాలు నడిపిస్తున్నటువంటి వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. తరచూ స్థానచలనాలు ఏర్పడతాయి. చేసేటువంటి వృత్తి వ్యవహారాలందు బాగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘకాలికంగా భూ సంబంధించినటువంటి వివాదాలు కోర్టుకి ఎక్కేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఫలిస్తుంది. తరచూ విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అయినప్పటికీ ఏలనాడు శని ప్రభావం చేత ఒంటరిగా ఉండాలనేటువంటి ఆలోచన అధికమవుతుంది. ఈ రాశివారు నిత్యం శనికి తైలాభిషేకము, అఘోరుద్ర పాశుపత హోమము, గోసేవ, శనివారం రోజున గోసేవ చేయడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా గాన్గాపూర్ క్షేత్ర సందర్శన చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ సంవత్సరం కుంభరాశి వారి ఫలితాలు. ఇక మీనరాశి. పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించినటువంటి జాతకులు మీనరాశి జాతకులు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు ఉగాది నుండి ద్వితీయమున రజతమూర్తిగా, తదుపరి 1 మే 2024 నుంచి సంవత్సరాంతం వరకు తృతీయంలో సువర్ణమూర్తిగా, శని సంవత్సర పర్యంతము వ్యయంలో సువర్ణమూర్తిగా, రాహు కేతువులు సంవత్సరమంతా జన్మ సప్తమ స్థానంలో తామ్రమూర్తులుగా గోచరిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. కొత్తగా చేసేటువంటి ప్రయత్నాలు, వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. వృధా వ్యయ ప్రయాసాలు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు, పరిష్కారం దొరికినటువంటి సమస్యలు, ఆలోచన రహిత్యముగా చేయు పనుల వల్ల వ్యతిరేక ఫలితాలు అనుభవిస్తారు. విద్యార్థులకి భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సినటువంటి సమయం. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు, ప్రలోభాలకి లొంగవద్దు. ఆదాయం మించినటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి సూచనలు ఏర్పడతాయి. వాహనం, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. పట్టుదలతో చేసేటువంటి ప్రయత్నాలు అంతగా సాగకపోవచ్చు. సహాయం ఆశించినటువంటి వారి దగ్గరనే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆ సహాయాన్ని పొందకుండా పోతారు. గృహంలో మార్పు కనిపిస్తుంది. దంపతుల మధ్య తరచూ కలహాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి చికాకులు తలెత్తుతాయి. సంయమనం పాటిస్తూ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులకి కష్టకాలమే అని చెప్పుకోవాలి. అధికారుల మన్ననలు అందుకున్నప్పటికీ ఏదో రకమైనటువంటి వివాదానికి దారితీస్తుంది. నిరుద్యోగులకి ఉపాధి పథకాలు కనిపిస్తాయి. కానీ స్థిరంగా ఏ ఒక్క ఉద్యోగం కూడా చేసేటువంటి యోగం కనిపించట్లేదు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థులకి ఓర్పు, క్రమశిక్షణ ప్రధానం. అసాంఘిక కార్యకలాపాల్లో జోక్యం తగదు. ఏకాగ్రతతో శ్రమిస్తేనే ర్యాంకులు సాధించగలుగుతారు. లేదా విద్యాపరమైన అనేక చిక్కుళ్ళు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తరచూ పుణ్యక్షేత్ర సందర్శన చేయడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతినిత్యం శివాలయంలో ప్రదోషకాలంలో అభిషేకం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయడం చేత ఈ గోచార ద్వారా పడేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇది మీనరాశి వారి ఫలితాలు. ఇది క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితాలు. సర్వే జన సుఖినో భవంతు. శుభం.